ఆంధ్రాలో ఓటింగ్ జరిగిన రోజున ప్రకటించిన ఓట్లకి, కౌంటింగ్ అప్పుడు ప్రకటించిన ఓట్లకి మధ్యన 12.5% తేడా ఉంది అంటూ పరకాల ప్రభాకర్ ఒకప్పుడు చంద్రబాబు గారి సలహాదారు సంచలనాత్మక ప్రకటన చేశారు. గత ఎన్నికల్లో ఆంధ్రాలో ప్రొవిజనల్ ఫైనల్ పర్సంటేజ్ల మధ్య 12.5% తేడా ఉందని, దేశంలో ఇంతవరకు ప్రొవిజనల్ ఫైనల్ ఓట్లో 2% కంటే వ్యత్యాసం ఎప్పుడూ లేదని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని భక్తరామదాస్ కళాక్షేత్రంలో ప్రత్యామ్నాయ పౌర సమూహం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడారు. దేశంలో అధికారంలో ఉన్నవాళ్ళు తాము ఏ రాష్ట్రంలో గెలవాలనుకుంటే అక్కడ ఎక్కువ దేశంలో పోలింగ్ నిర్వహిస్తున్నారని, ఏ రాష్ట్రంలో గెలవాలి ఏ రాష్ట్రాన్ని వదిలేయాలని ముందుగా నిర్ణయించుకుని ఎన్నికలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఎన్నికల కమిషన్ నియామకంలో చీఫ్ జస్టిస్ని తప్పించి కేంద్ర మంత్రిని చేర్చడం ద్వారా విశ్వసనీయత దెబ్బతినదని చెప్పారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన రోజుకి ఫైనల్ ఓటింగ్ శాతం ప్రకటనకు మధ్య 11 రోజులు సమయం పట్టిందని, చండీగఢ్లో కేవలం 644 పోలింగ్ బూతులు సమాచారం రావడానికి 5 రోజులు పట్టడం హాస్యాస్పదం అని పేర్కొన్నారు. గత లోక్సభ ఎన్నికల్లో ప్రొవిజనల్ ఫైనల్ శాతాల మధ్య తేడా 5 కోట్ల ఓట్లుగా ఉందని, ఈ తేడా లేకపోతే ప్రతిపక్షాలకు 305 సీట్లకు పైగా వచ్చేవని విశ్లేషించారు. ఇటీవల యూపీలో వ్యత్యాసం 2% మాత్రం ఉంటే ఎన్డీఏ సీట్లు తగ్గాయని వివరించారు. ఎన్నికల సంఘం మహామాయాజాలం వల్ల ఎన్నికల ఫలితాల తర్వాత పోలింగ్ శాతాన్ని ప్రకటిస్తోందని విమర్శించారు. సుప్రీంకోర్టు అడిగినా సరైన వివరాలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కాదని, ప్రభుత్వమే ఓటర్లను ఎంపిక చేస్తోందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం నెమ్మదిగా ఓట్ల చోరీని అలవాటు చేస్తోందని, ప్రజలు మేల్కొనుకుంటే భవిష్యత్తు అంధకారం అయిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సెమినార్కి డాక్టర్ రవీంద్రనాథ్ అధ్యక్షత వహించారు.